నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిర్. మరోసారి అడ్డంగా దొరికిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. సో అసలు ఏం జరిగింది, దేనికోసం అంటే ఒక ప్రచారంలో వైసీపీ నేతలు పెట్టిన ప్రెస్ మీట్లో తను మళ్ళీ వెళ్ళి నేతల్ని కలిసినట్టు మనకి అంటే మనం చూసాము. సో అసలు ఏం జరగబోతుంది, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏఏజీ పొన్నవోలు గారు ఏంటంటే ప్రెస్ మీట్, వైసీపీ నేతలు పెట్టిన ఒక ప్రెస్ మీట్లో తను వెళ్ళి ఆ సభలో ఆ నేతల్ని కలిశారని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఇలాంటి అంటే ఇది ఇట్లా చేయడం అనేది నేరం అన్నట్టే కదా. అంటే ఒక పదవిలో ఉండి ఒక పార్టీ నేతల్ని కలవడం అనేది తప్పు కదా సార్. సార్ మరి దీన్ని ఎలా చూడాలి మరి? అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏఏజీనా లేకపోతే వైసీపీ నాయకుడా అంటావా? ఆయన ఏఏజీ పదవిలో ఉన్నారా, రాజీనామా చేశారా, ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో అంటగాగుతున్నారనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లో ఆయన ప్రత్యక్షం అయ్యారేంటి? అక్కడేదో విజయసాయి రెడ్డి ఉన్నారు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, అక్కడేదో ఆయన ప్రచారంలో ఆ ప్రచారం అయిన తర్వాత వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టారు, విజయసాయి రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ ప్రెస్ మీట్లో ఈయన ప్రత్యక్షం అయ్యారు. వాళ్ళు ఏదో మనసులో కోరుకుని ఉంటారు పొన్నవోలు అని, డబ్బాలను అప్పుడే ప్రత్యక్షం. అంటే వివాదం ఎక్కడుంటే అక్కడ పొన్నవోలు ఉంటాడు, పొన్నవోలు ఎక్కడుంటే అక్కడ వివాదం ఉంటుంది. అంటే వివాదమే పొన్నవోలే వివాదమా? ఇద్దరు కమల పిల్లల. ఇప్పుడు ఎలా చూడాలి మనం? ఇప్పుడు జనరల్గా మీడియాను ఆయన అడ్రస్ చేయడం కోసం అయితే ఆయన ఉన్న చోటకే మీడియా వస్తుంది. ఆయన పోస్ట్ అట్లాంటిది. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన ఎక్కడో చోట గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆయన బస్ చేసిన ప్లేస్లో ప్రెస్ మీట్ అంటే మీడియా అంతా అక్కడికి వెళ్తాం. ఈయన ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. బుచ్చిరెడ్డిపాలెంలో విజయసాయి రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్కి ఈయన వచ్చారంటే ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వచ్చారు, అదేమి యాక్సిడెంటల్ కాదు. ఆయన కావాలనే అక్కడికి వచ్చారు. అక్కడ విజయసాయి రెడ్డి గారితో చిట్ చాట్ కోసం వచ్చారా? ప్రసన్న కుమార్ రెడ్డికి ఏమైనా బంధుత్వం ఉందా? ఎందుకోసం వచ్చారు? ఏఏజీ ఎవరిని కలవాలి? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన కేసులకు సంబంధించిన సమాచారం, ఆ కేసుకు సంబంధించిన మంత్రిత్వ శాఖతో కానీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంతో కానీ, ముఖ్యమంత్రితో కూర్చున్నది వేరు. పాలనాపరమైన అంశాలు, న్యాయస్థానపరమైన అంశాలు, కోర్టు కేసుల గురించి మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబుని మళ్ళీ జైల్లో వేద్దామా? ఆయన మళ్ళీ ప్రజాగళం అని చెప్పి రేపో ఎల్లుండో వెళ్తున్నాడు కదా. ఎట్లా ఆయన కాళ్ళకి ఎట్లా బంధాలు వేయాలి? మొన్న ఏదో మనం ఆ జైల్లో పెడితే 53 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చేసి గిర్రున బొంగరంలాగా తిరుగుతున్నాడు. ఏం చర్చ జరిగింది విజయసాయి రెడ్డితో, ప్రసన్న కుమార్ రెడ్డితో? పొన్నవోలు చర్చించిన అంశాలేంటి? మళ్ళా ఇంకో కొత్త స్కెచ్ చేస్తున్నారా? ఏంటి ప్లాన్? ఏంటి? ఏ ప్లాన్ వేశారు? ఏ స్కెచ్ చేశారు? వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో అదే కదా, స్కెచ్ల మీదే బతికేస్తున్నారు కదా వీళ్ళంతా కూడా. ఏ కొత్త కుట్రకు నాంది పలకటం కోసం విజయసాయి రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి భేటీ అయ్యారు? అక్కడ జరిగిన చర్చ ఏంటి? అడిషనల్ అడ్వకేట్ జనరల్ విజయసాయి రెడ్డిని కలవడం ఏంటి? అది కూడా ఏంటి? ఆయన ఒక పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, నెల్లూరు ఎంపీగా. విజయసాయి రెడ్డి అక్కడ వైసీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు కదా. వైసీపీ అభ్యర్థితో ఈయనకేం పని? అదే కదా నువ్వు అడిగింది, అదే కదా. ఏంటంటే ఈయన ఏఏజీ పోస్ట్కి రాజీనామా చేశారా, లేకపోతే ఈయనే ఒక వైసీపీ నాయకుడా ఏంటన్న దీంట్లో దానికి సమాధానం చెప్పాల్సింది పొన్నవోలు సమాధానం చెప్పాలా. ఇప్పుడు మాంసం తింటున్నాం కదా అని చెప్పి పేగులు మెల్ల వేసుకొని తిరగలేం కదంట, ఈయన వేసుకుంటాడు. నీకేమైనా అభ్యంతరమా? పొన్నవోలు పేగులు మెళ్ళలో వేసుకుంటే నీకేంటి అభ్యంతరం? కానీ ఆయన ఉన్న పదవి అలాంటిది కదా సార్. అంటే మనం ఏ పార్టీకి కొమ్ము కాయొద్దు అని అంటారు. సో ఇక్కడ చూస్తుంటే మాత్రం ఆంధ్రాలో చాలా భిన్నంగా జరుగుతున్నాయి. అంటే చట్టానికి విరుద్ధంగా వెళ్ళడం, కోడ్కి విరుద్ధంగా వెళ్ళడం, అక్కడ మాత్రం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ఫేమస్ అడ్వకేట్ ఆయన, 30-40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. కాచి వడపోసాడు న్యాయశాస్త్రాన్ని, చట్టాలని, వీటన్నిటిలో ఎలా కోడ్ ఉల్లంఘన చేయొచ్చు, ఎలక్షన్
కోడ్ అమల్లోకి వచ్చిన పరిస్థితుల్లో దీన్ని ఎలా తోసిరాదని మన చర్యలు తీసుకోవచ్చు. ఏ దురుపదేశం కోసం వచ్చాడు, గురూపదేశమా లేకపోతే దురుపదేశమా, ఏం జరిగిందనే దాంట్లో మనం చూసాం. సంజయ్ పొన్నవోలు ప్రెస్ మీట్స్, అవును సార్. సిఐడి చీఫ్ సంజయ్, ఆయన కూడా ఉన్నాడా నిన్న ప్రెస్ మీట్లో? కనిపించలేదు సార్. ఆయన అసలు ఈ మధ్య కనపడతలేదు అనమాట, గాయం. సిఐడి చీఫ్ సంజయ్ పొన్నవోలు, ఇది ఒక హిట్ పెయిర్. ఏంటి మనకు తెలుసు గతంలో ఎక్కడ చూసినా జంటగా వీళ్ళు కనపడేవాళ్ళు. అమరావతిలో ప్రెస్ మీట్లో వీళ్ళిద్దరే, హైదరాబాద్లో ప్రెస్ మీట్లో వీళ్ళిద్దరే, ఢిల్లీలో ప్రెస్ మీట్లో వీళ్ళిద్దరే. ఇక ఇదే పని అన్నమాట. కృష్ణ నాసిక్లో పుట్టిందా? అప్పుడేంటి గందరగోళం చేశారు కదా, పుట్టించారు కదా. నాసిక్లో కృష్ణను పుట్టించగల సమర్థులు కదా పొన్నవోలు అంటే. ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మరి కృష్ణని నెల్లూరులో పుట్టించడానికి వెళ్ళుంటారు. పొన్నవోలుతో విజయసాయిరెడ్డి సమాలోచనలు ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పొన్నవోలు పాల్గొన్నది ఎందుకు? ఈ 50 రోజుల్లో కొత్త కుట్రకి దేనికి నాంది పలుకుతున్నారు, ఏ కుతంత్రం పన్నుతున్నారు అనేది ఇవాళ ప్రజల్లో డిబేట్ అన్నమాట. చూడాలి రాబోయే 50 రోజుల్లో జరగబోయే సెన్సేషన్ ఏంటి. అంటే ఇప్పుడు ప్రణాళిక రచించడానికి ఈ మీటింగ్ అంటారా సార్? అంటే వాళ్ళని కలిసారంటారా? వైసీపీకి ఇప్పుడు ఏంటంటే జనాలలో వ్యతిరేకత ఉంది. సో కొత్త పథకాలు ఏమన్నా సృష్టించడానికి ఇట్లాంటి ఒక మీటింగ్ అంటే ఇట్లా వీళ్ళు కలిసి ఉంటారంటారా? అంటే డ్రగ్స్ మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. గీతాంజలి డెత్ అయిపోయింది, అక్కడ శవాల మీద పేలాలు ఏరేసుకున్నారు. నెక్స్ట్ పాల్ సుబ్బారావు సామూహిక ఆత్మహత్యలు అక్కడేదో జరిగింది. సుబ్బారావు అతను భూమి మీద లాక్కుంటే అతను రైలు కింద పడి అతని భార్య కూతురు సూయిసైడ్, 3 చనిపోయారు. అక్కడ కూడా శవాల మీద పేలాలు ఏరేసుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ మళ్ళా గందరగోళం అవుతుంది. ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇది వైసీపీదని వాళ్ళు అంటారు, ఆ కంటైనరు పలానా వాళ్ళ చుట్టాలని వీళ్ళు అంటారు, టీడీపీ మీద బీజేపీ మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలు మనం చూసాము. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. తీవ్రమైనటువంటి డ్రగ్స్ గురించి దర్యాప్తు సజావుగా సాగనీయకుండా రాజకీయ విమర్శలు, రేపటి ఎన్నికల ప్రచారంలో కూడా డ్రగ్సే ప్రధాన అంశం కానుంది. కంటైనర్ ఇప్పుడు ఎలా ఈ డ్రగ్స్ కంటైనర్ నుంచి లబ్ధి పొందాలన్న డిస్కషన్ జరుగుతుందా విజయసాయిరెడ్డికిను పొన్నవోలుకి మధ్య? లేదు నువ్వు అన్నట్టు రాబోయే 50 రోజుల్లో కొత్త కుట్ర ఇంకేమన్నా ప్రణాళిక జరుగుతుందా? ఎలా అంటున్నావు? వెండి తెరపై చూడాలి ఏంటి రేపటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక పైన చూడాలి. అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే సార్ విజయసాయిరెడ్డి గారి పేరు అయితే మనకి వార్తల్లో వస్తుంది డ్రగ్స్ కేసులో అయితే. సో అంటే దాని నుంచి తప్పించుకోవడానికి ఏమన్నా బాగా చెప్పావు. బ్రెజిల్ ఏంటిది, బ్రెజిల్ లింకులు ఎస్టాబ్లిష్ అవుతున్న దీంట్లో ఇవాళ విజయసాయిరెడ్డితో పొన్నవోలు భేటీ వెనుక బ్రెజిల్ బంధం ఉందా? బ్రెజిల్లో అధ్యక్షుడు మారేసరికి విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టాడు, అతనికి అభినందనలు చెబుతూ. దాన్ని సమర్థించుకోవడానికి ఇవాళ ఏమంటాడు, నేను ప్రపంచంలో ఏ దేశం అధ్యక్షుడు మారినా నేను ట్వీట్ చేస్తాను, అభినందిస్తాను అన్నాడు. ఈయన ఏమైనా దేశాధినేత? నరేంద్ర మోడీ పోస్ట్ ఈయనకి ఇచ్చారా? ద్రౌపది ముర్ము పోస్ట్ ఈయనకి ఇచ్చారా? బ్రెజిల్కి విజయసాయిరెడ్డికి ఉన్న లింకులు ఇవాళ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న దీంట్లో ఈ బ్రెజిల్ సంబంధాలు విజయసాయిరెడ్డిని తప్పించే స్కెచ్ పొన్నవోలు సిద్ధం చేస్తున్నాడా ఏంటి అనేది మనకి రాబోయే 50 రోజుల్లో తెలుస్తుంది.